హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎక్సర్సైజ్ 15.1 చూద్దామండి. అందులో ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏ ఇక్కడ ఏమంటున్నాడంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ కెనాట్ బీ ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది ప్రాబబిలిటీ కాని ఈవెంట్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం చూద్దాం. 2/3 అనేది ఏమవుతుందండి? జీరోకి మన ప్రాబబిలిటీ యొక్క నియమం ఏంటి? ప్రాబబిలిటీ అనేది నియమము 0 మినిమం, మ్యాక్సిమం వాల్యూ 1. సో 2/3 అనే వాల్యూ 0కి 1కి మధ్యలోనే ఉంటుంది కాబట్టి ఇది కూడా ప్రాబబిలిటీ అవుతుంది. సో బి అనే వాల్యూ -1.5. మైనస్ అనగా ఏంటండి? 0 కన్నా తక్కువ. సో 0 కన్నా తక్కువ అవుతుంది కాబట్టి ఇది ప్రాబబిలిటీ కానీ వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ సి 15% అంటే 15/100 అంటే 3/20 అవుతుంది. సో ఇది కూడా ఏమవుతుందండి? 0కి 1కి మధ్యలోని వాల్యూ అవుతుంది. సో ఇది కూడా ప్రాబబిలిటీ అవుతుంది. సో 0.7 అనేది కూడా 0కి 1కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది కూడా ప్రాబబిలిటీ అవుతుందండి. మనకి కాని యొక్క వాల్యూ ఏంటి? ప్రాబబిలిటీ అవ్వని వాల్యూ -1.5. ఎందుకనగా 0 కన్నా తక్కువ ఉంది కాబట్టి మైనస్ వాల్యూ. సో 5. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ P of E equal to 0.05, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ E? మనము నిన్న క్లాస్లో చెప్పుకున్నామని, నిన్న వీడియోలో చెప్పుకున్నాం. P of E బార్ E ప్లస్ P of E బార్. E బార్ అనగా ఏంటండి? E బార్ అంటే ప్రాబబిలిటీ కాని ఈవెంట్ని ఈ బార్గా సూచిస్తాం. P of E బార్ ఒక వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. సో 1 అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఫిఫ్త్ క్వశ్చన్లో P of E equal to 0.05, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ E? ఇప్పుడు నాట్ E అంటే ప్రాబబిలిటీ నాట్ E యొక్క వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ P of E అనేది వాల్యూ ఎంత ఇచ్చాడు? 0.05 ప్లస్ P of E బార్ ఈక్వల్ టు 1. సో P of E బార్ ఈక్వల్ టు 1 మైనస్ 0.05. ఓకేనా అండి? ఇప్పుడు 0.05 వాల్యూ ఏమవుతుంది? 0.05 P of E బార్ యొక్క వాల్యూ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ E. ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈ యొక్క వాల్యూ 0.05. ఓకేనా అండి? నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. బ్యాగ్ కంటైన్స్ లెమన్ ఫ్లేవర్డ్ candies only. Malini takes out one candy without looking into the bag. What is the probability that she take out? ఒక బ్యాగ్లో ఏమున్నాయండి? ఓన్లీ లెమన్ క్యాండీస్ మాత్రమే ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయో ఏమో మనకు తెలియదు. మనం 5 అనుకుందాం. లెమన్ క్యాండీస్ ఉన్నాయి. 5 లెమన్ క్యాండీస్ ఉన్నాయి. లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ ఉన్నాయి. మాలిని టేక్స్ అవుట్ 1 candy వితౌట్ లుకింగ్ ఇన్ టు ద బ్యాగ్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ షీ టేక్స్ అవుట్? అండ్ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? అండ్ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ. ఒక మాలిని అనే ఒక అమ్మాయిని పిలిచి ఇక్కడ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీని తీయమన్నాడు. ఒక బ్యాగ్లో నుంచి ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీని తీయమంటే ఇక్కడ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ ఉందా అండి? లేదు. ఓన్లీ లెమన్ ఫ్లేవర్డ్ మాత్రమే ఉంది. సో ఇది ఏమవుతుంది? ఇంపాసిబుల్ ఈవెంట్. ఆరెంజ్ ఫ్లేవర్ లేదు కదండి. సో 0/5. ఎన్ని క్యాండీస్ ఉన్నాయి? 5 క్యాండీస్. సో 0/5 అంటే 0. ఇంపాసిబుల్ ఈవెంట్ అయిపోతుంది. ఫస్ట్ వన్ ఇంపాసిబుల్ ఈవెంట్. సెకండ్ వన్ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ. ఒక లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ తీసే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 తీసినా కూడా 5 టైమ్స్ తీసినా కూడా లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీనే వస్తుంది కదండి. సో 5/5 1. ఓకే, దీన్ని ఏమంటారు? ష్యూర్ ఈవెంట్ ఆర్ సర్టెన్ ఈవెంట్ అని అంటాం. ఓకే,
ఓకే అండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ఇట్ ఈజ్ ఏ గివెన్ దట్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 3 స్టూడెంట్స్, ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారండి. ద ప్రాబబిలిటీ ఆఫ్ two students not having the same birthday is 0.992. What is the probability that the 2 students have the same birthday? ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారండి. ఇద్దరు స్టూడెంట్స్ ద సేమ్ బర్త్డే ఈ 0.992. ఇద్దరి బర్త్డే ఒకేసారి రాని ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయంటే 0.992 ఉన్నాయి. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద 2 స్టూడెంట్ హ్యావ్ ద సేమ్ బర్త్డే? ముగ్గురు గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇద్దరికి రాని ఛాన్సెస్ 0.992 ఉన్నాయి. మరో ఇద్దరివి ఒకేసారి వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. ఇప్పుడు సేమ్ ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములానే యూజ్ చేద్దాం. 7 రాని ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయండి? ఇప్పుడు మనకి ఏం కావాలి? సేమ్ ప్రాబబిలిటీ వచ్చేది కావాలి. రానివి ఇచ్చేసాడు 0.992 = 1. సో P of E = 1 minus 0.992. సో అప్పుడు ఏమవుతుందండి? P of E = 1.0992. సో 81190. సో 0.9118 అవుతుందండి. ఓకేనా? P of E యొక్క వాల్యూ. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దామా. ఏ బ్యాగ్ కంటైన్ 3 red balls and 5 black balls. A ball is drawn at random from the bag. What is the probability that the ball drawn is red or not red? Okay. ఒక బ్యాగ్లో 3 రెడ్ బాల్స్ ఉన్నాయండి. 3 రెడ్ బాల్స్ అండ్ 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. ఓకే, 5 బ్లాక్ బాల్స్. ఇప్పుడు ఎ బాల్ ఈజ్ డ్రాన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ద బ్యాగ్. బాల్ని డ్రా చేశాడు. బాల్ని ఈ బ్యాగ్లో నుంచి బ్యాగ్లో వేశాడు. సో రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? రెడ్ బాల్స్ తీసే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయండి? 3. టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. ఫస్ట్ రెడ్ తీద్దాం మనం. ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్. ఇక్కడ రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? రెడ్ = 3, బ్లాక్ = 5. సో రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 3 టైమ్స్ ఛాన్స్ ఉంటుంది. సో నాట్ రెడ్ అని అడిగారు. సో నాట్ రెడ్ అంటే ఏంటండి? ఇంకా నాట్ రెడ్ అంటే ఏంటి? 1 - 3/3 ఇలాగన్నా తీసుకోవచ్చు, లేదా 2/3. ఓకే, 2/3 ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 9th one. A box contains 5 red marbles, 8 white marbles, 4 green marbles. 1 marble is taken out of the box at random. What is the probability that the marble taken out will be red, white, not green? Okay, ఇప్పుడు ఏమంటున్నా అంటే ఒక బ్యాగ్లో 5 రెడ్ మార్బుల్స్ ఉన్నాయి, 8 వైట్ మార్బుల్స్ ఉన్నాయి, 4 గ్రీన్ మార్బుల్స్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా తీస్తున్నాడు. అలా ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి రెడ్ని తీయడానికి, వైట్ని తీయడానికి, గ్రీన్ తీయకపోవడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఆన్సర్ చేద్దాం దానికి. 9. హౌ మెనీ రెడ్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి? రెడ్ మార్బుల్స్ 5, వైట్ మార్బుల్స్ 8, గ్రీన్ మార్బుల్స్ 4. సో రెడ్ మార్బుల్కి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ ఎన్ని ఉన్నాయండి? టోటల్గా ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి? 12
12, 17 మార్బుల్స్ ఉన్నాయి టోటల్ మార్బుల్స్. ఓకేనా, రెడ్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి 5. సో 5/17 ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రాబబిలిటీ ఆఫ్ వైట్ తీయడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, వైట్ ఎన్ని ఉన్నాయి 8 టైమ్స్ తీయగలం. సో 8/17. నెక్స్ట్ గ్రీన్ మార్బుల్స్ ప్రాబబిలిటీ నాట్ గ్రీన్ అంటాం. ఇప్పుడు గ్రీన్ తీయకపోతే గ్రీన్ ప్లేస్లో ఏవేవి తీయచ్చు, రెడ్ ఒకసారి తీయచ్చు, వైట్ ఒకసారి తీయచ్చు. సో రెడ్ వైట్ ఎన్ని ఉన్నాయి 13/17. ఓకేనా, ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గ్రీన్ 13/17. ఓకేనా అండి, ఈరోజు క్లాస్ అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.